నమస్తే. సో జనరల్గా మనం మీరు ఒక్క నిమిషం. సో మీరు బట్టలు కొనుక్కోవాలంటే ముఖ్యంగా ఈ వైట్ అండ్ వైట్ ధరించాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అంటే మీరు ఖద్దర్ వేయాలన్నా లినెన్ క్లాత్ అంటాం కదా, మనం లినెన్ అంటాం, చాలామంది లెనిన్ అంటుంటారు. సో ఆ క్లాత్ మీరు కొనుగోలు చేయాలంటే మీరు ఎక్కడికి వెళ్తారు? ఏముంటాయి అలా? ఖాదిమ్సా, ఇంకా చాలా షాప్స్ ఉంటాయి కదా, రేమాండ్స్ అని, ఖాదిమ్స్ అని, ఇంకేముంటాయి, ఏముంటాయి జనరల్గా అవుట్లెట్స్, ఆదిత్య బిర్లా అని, ఇట్లా చాలా కంపెనీలకు సంబంధించిన వాటికి మీరు వెళ్తుంటారు షోరూమ్స్కి. అక్కడికి వెళ్తే మీకు మీటరు 3000, 4000, 5000, 10,000 కూడా మీటర్ ఉన్నటువంటి క్లాత్స్ ఉంటాయి. సో నా ముందు కేపీ యాదవ్ అని ఒక అన్న ఉన్నాడు. సో మన బిడ్డనే. సో తను నాగోల్ చౌరస్తా నుంచి రియల్ టెక్స్టైల్స్ అని కొడితే మీకు గూగుల్లో వస్తుంది, మ్యాప్లో వస్తుంది రియల్ టెక్స్టైల్స్. సో మీరు అక్కడి నుంచి లోపలికి వెళ్తే దాదాపు 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే తను ఒక చిన్న షాప్లో తన ఓన్ మ్యానుఫ్యాక్చర్తో ఇట్లాంటి వైట్, ఇప్పుడు నేను రెగ్యులర్గా వేసేవి అన్న దగ్గర నేను తీసుకున్నవే. సో ఇట్లాంటి క్లాత్స్ తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎందుకంటే మనం ఇది పెద్ద మార్కెట్, ఇది ప్రజలకి కూడు గూడు గుడ్డ ఎట్లా అవుతుందేమో మనకు ఆ గుడ్డ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, ప్రతి ఒక్కరు బట్టలు ధరించాలి కదా. ఇది రెగ్యులర్గా మనం ఇది రెగ్యులర్ కమోడిటీ, దీని మీద ఖర్చు పెట్టాల్సిందే. ఎందుకంటే మన శరీరాన్ని మనం అందంగా చూపించుకోవడానికో లేకపోతే ఇంకే రకంగా కప్పుకోవడానికో. సో కాబట్టి ఈ వైట్ అండ్ వైట్ కావాలి అనుకున్న వాళ్ళు అండ్ ఇంకా మిగతా బ్రాండ్స్ కూడా, ఇంకా మీకు కావాల్సిన బ్రాండ్స్ అన్న అక్కడ దొరుకుతాయి, మీరు ఒక్కసారి విజిట్ చేయండి. సో మనం చాలామందికి ప్రమోషన్స్ చేస్తుంటాం, ఇంకోటి చేస్తాం. ఇది కమర్షియల్ ప్రమోషన్ కాదు దయచేసి. సో తను కష్టపడుతున్నాడు, నిలబడ్డాడు, ఉస్మానియా యూనివర్సిటీలో MBA కంప్లీట్ చేసి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఈ స్థాయికి వచ్చిండు. సో తను అక్కడ చూసినప్పుడే నాకు చాలా బాగా అనిపించింది. మనం పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్తుంటాం, వేలకు అక్కడ ఇస్తుంటాం, క్వాలిటీ ఉండదు. సో ఇక్కడ క్వాలిటీ ఉంది, ఓన్ మ్యానుఫ్యాక్చర్, మనకి దగ్గరగా ఉన్నాడు. సో అని ఒకసారి లైవ్కి రండి, ప్రజలు కూడా మీ దగ్గరికి వస్తారు. చాలామంది ఈ వైట్ అండ్ వైట్ ఎక్కడ దొరుకుతుందని ఒక ఇదిలో ఉన్నారు. అంటే తను ఏకంగా ఈ క్లాత్స్ అన్ని పట్టుకొని వచ్చిండు. సో ఎక్కడన్నాం అనేది అసలు ఎక్కడ, ఇది నాగోల్ రియల్ టెక్స్టైల్స్ మనది. ఇది మనం హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అన్నట్లు. ఓన్లీ మనం వైట్ అండ్ వైట్ లినియన్ చేస్తున్నాం. 60 70 80 100 125 60 125 ఏంటి తేడా? అంటే ఈ 60 అనేది వచ్చేసి కొద్దిగా థిక్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇది కోర్సర్ కౌంట్ అన్నట్లు. ఇది 60 ఇది 60 కొంచెం స్ట్రాంగ్ ఉన్నది, ఇది స్ట్రాంగ్ ఉన్నది. ఇది ఇట్లా ఉంటుంది అన్నట్లు. ఇప్పుడు 60 కాస్ట్ ఎక్కువనా 125 ఎక్కువనా? 125 అది ఫైనర్ కౌంట్ ఉంటుంది కాబట్టి అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు జనరల్ గా బేసిక్ గా క్లాత్ చూస్తారు, అమ్మ ఇది గట్టిగా ఉంది, మందం ఉంది కాబట్టి ఇదే రేట్ ఎక్కువ అనుకుంటారు, అట్లా కాదా? ఇది కోర్సర్ కౌంట్ అన్నట్లు. ఇది తక్కువ రేట్ ఉంటుంది. ఇది ఆన్ విత్ స్టాండ్ లూమ్ లో నడవాలంటే ఇది మందం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని RPM అది ఎక్కువ ఉన్నా కూడా ఇది బాగా ప్రొడక్షన్ వస్తుంది అన్నట్లు. దాంతో పాటు ఈ 70 80 100 ఈ లూమ్ లో నడవాలంటే అది విత్ స్టాండ్ కాదు అన్నట్లు. ఒక 350. ఇది మీ బ్రాండ్ తోనే వస్తుంది, రియల్ టెక్స్టైల్స్ బ్రాండ్స్. అది 60 ఇది 60 అది కొంచెం మందం ఉన్నది, అది మందం ఉంది. ఇది వచ్చేసి ఇది 70 ఇది 70 ఇది 70 దానికంటే ఇంకా కొంచెం ఇది ఫైనర్ ఉంటుంది. తర్వాత వచ్చేసి 80 ఇది 80. అసలు జనరల్ గా జనాలు వెళ్ళి మనకి ఖద్దరు ఇది చూపించండి అని అంటారు. ఆయనకి 60 125 తేడా ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. తేడా అంటే ఈ రకంగానే దానిపైన చూడాలన్నట్లు. అంటే ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే తెలుస్తుంది. ఇది 80 ఇది 80 ఇది ఈ రకంగా చూడండి. ఇది అది మన రియల్ టెక్స్టైల్స్ అని రాసింది. ఓకే, ఇది 80 ఇది ప్రీమియం క్వాలిటీ ఇక్కడ నుంచి వచ్చేసింది. ఇది 60 70 80 60 70 80 ఇది 100 ఇది 100 ఓకే. ఇక్కడ కొంచెం ఫైన్ ఉన్నది కదా, ఇది ఫైన్ ఉన్నది. దాని తర్వాత ఇంకా ఫైన్ ఉంది. ఇది 125 ఓకే. ఇది 125 ఇది ఇట్లా ఈ రకంగా. ఓకే, ఇది 125 ఇంకా ఫైనింగ్ ఉంది. మనము 60 నుంచి 125 వరకు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. దీంతో పాటు షూటింగ్ చేస్తున్నాం.
అదర్ బ్రాండ్స్ సో టైలర్ కూడా మీ దగ్గరే ఉన్నాడు, స్టిచ్చింగ్ కూడా మన దగ్గర కూడా మీ దగ్గరే. అదర్ బ్రాండ్స్ దీంతో పాటు బర్గోనియా బర్గోనియా ఇది 150 మనం 125 లీకే వరకే చేస్తున్నాము. వైట్ లో మనము 150 లీ బర్గోయిన్ కూడా ఇస్తున్నాము. సో ఇదేంది బ్రాండా బర్గోనియా? ఇది ఒక బ్రాండ్, ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్, ఇది చాలా బాగుంటుంది అన్నట్లు. దీంతో పాటు ఓకే, ఇది ఇంకా ఫైనర్ గా ఉంటుంది అన్నట్లు. దీంతో పాటు సో ఇవన్నీ గన్ చేయాల్సిందేనా? ఇవన్నీ డ్రై క్లీనిక్ ఇవ్వాలా? అది ఇది ఒక్క నిమిషం క్లోజ్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇది బర్గోనియా లీ అని అన్నారు కదా, 125 మనం 125 వరకే చేస్తున్నాం అన్నట్లు. ఓకే, దాన్ని ఇది బర్గోయిన్, ఇది 150 లీ అన్నట్లు. ఓకే, నా దగ్గర లో లెవెల్, మిడిల్ లెవెల్, హై లెవెల్ వాళ్ళు ఉన్నారు. సో జనరల్గా అయితే మనం షాప్కి వెళ్ళినప్పుడు ఈ జనరల్గా ఇట్లాంటి వైట్ లెనిన్ క్లాత్ ఇవ్వమని అడుగుతాము. వాళ్ళు ఏది చూపిస్తే మనం అందులో 2-3 సెలెక్ట్ చేస్తాం, కానీ మనకి ఈ 60 లీ, 80 లీ, 100 లీ ఇవన్నీ తెలియవు. అంటే ఎవరైనా రెగ్యులర్గా వాడే వాళ్ళకి ఏమైనా అవగాహన ఉందేమో తెలియదు, కానీ మనం జనరల్గా క్లాత్ బట్టి చూస్తే ఏది ఫైన్ ఉందో 60. జనరల్గా పెద్ద పెద్ద షాపులలో ఎట్లుంటుంది, ఇవాడు ఏదో ఒక లీ చెప్పి పెద్ద రేట్ కూడా వేసేస్తాడు కదా, అదే అంటే ఎక్కువ రేటుది కూడా తక్కువ క్వాలిటీ ఉన్న దానికి అమ్మేస్తుంటాడు. అంటే అమ్ముతుంటారు. ఎందుకంటే నేను ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్లో దాదాపుగా 25 సంవత్సరాలు పనిచేసాను. దాని ఎక్స్పీరియన్స్తో ఈ వైట్ లినిన్ ఒకటి చేస్తున్నాను అన్నట్లు. షూటింగ్ షర్టింగ్లో నేను చేస్తున్నాను. సో మీరు ఎక్కడ పనిచేసినారు? నేను మఫత్లాల్లో పనిచేసాను, సూరత్లో పనిచేసాను, అహ్మదాబాద్లో అక్కడ పనిచేసి హైదరాబాద్ కంపెనీలలో కూడా పనిచేయడం జరిగింది అన్నట్లు. దానికి నాకు ఈ వైట్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాన్ని నేను చేస్తున్నాను. సో ఇప్పుడు బయట జరిగే మోసాలు ఎట్లా ఉంటాయి? మనం ఎప్పుడైనా బ్రాండెడ్ కంపెనీ లినిన్ కప్ కానీ బర్గోనియా కానీ అవే తీసుకోవాలి. లినిన్కి ఎప్పుడు రేట్ ఎక్కువ పెట్టాలా. ఇప్పుడు మీరు తక్కువ పెట్టారు అనుకో, రేట్ తక్కువ పెడితే అది ఇదే అయిపోతుంది. దీనికి ఇట్లా వార్పు వెప్ట్ అని ఉంటుంది అన్నట్లు. మీరు ఎప్పుడైతే రేట్ తక్కువ చేయాలి అనుకో, వాడు అక్కడ వార్పులో కానీ వెప్టులో కానీ 2 దారాలు లినిన్ ఫ్యాబ్రికే ఉండాలి. ఇట్లా వచ్చే దారాలు, ఇట్లా దారాలు అడ్డం నిలువు 2 ఉండాలి. ఇక మీరు అడవి వాళ్ళకి బార్గెన్ చేసేది అనుకో, వాళ్ళు ఇయ్యలేరు అన్నట్టు. అమ్మ నీకు ఇట్లా చేయాలని వాడు కాస్ట్ కంట్రోల్ చేసి మీకు తక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒరిజినల్ లినిన్ ఏమవుతుంది అంటే ఒక 3-4 వాషుల తర్వాత దీని బ్రైట్నెస్ వచ్చేస్తుంది అన్నట్లు. అదే మిక్స్డ్ లినిన్, ఎక్సెల్ మిక్సింగ్ కానీ మోడల్ మిక్సింగ్ కానీ ఆ వెప్టులు చేసేసి అప్పుడు ఏమవుతుంది 3 వాషుల తర్వాత అది బ్రైట్నెస్ తక్కువ అయిపోతుంది అన్నట్టు. సో మిమ్మల్ని ఎట్లా నమ్మాలి మరి ప్రజలు, మీ దగ్గరకు వచ్చే వాళ్ళు కస్టమర్స్? నేను దాదాపుగా 2 years అవుతుంది నేను ఇండస్ట్రీలో పనిచేసినాను. నేను నీతితో, నిజాయితీతో, మంచి నైతిక విలువతో కూడిన వ్యాపారం చేస్తాను. డెడికేషన్ తోటి, డిటర్మినేషన్ తోటి, కాన్సన్ట్రేషన్ తోటి ఇవన్నీ పెట్టుకొని ఉన్నాను. నేను కంపెనీలో జాబ్ చేసే కంటే ఇప్పుడు నాకు తెలంగాణ స్టేట్ నుంచి చాలా మంది వస్తున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది. దీంతో పాటు వేరే బ్రాండ్స్ కూడా. ఎవరెవరు వచ్చారు మీ దగ్గరికి లీడర్స్? మా దగ్గరికి లీడర్ చాలా మంది వచ్చారు. మీరు కూడా మాది వాడుతున్నారు. దాదాపుగా 1 year నుంచి వచ్చారు. తిరుమల మల్లన్న గారు కానీ, మళ్ళీ పృథ్వీరాజ్ అన్న గారు కానీ చాలా మంది వచ్చారు అన్నట్టు మన దగ్గరికి. మళ్ళీ మన రీసెంట్ గా RS ప్రవీణ్ కుమార్ సార్ కూడా వచ్చారు. ఇంకా చాలా మంది రావడం జరిగింది అన్నట్టు. తెలంగాణలో అందరికి ఇది అయిపోయింది. సో ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు? నాకు డిస్ట్రిక్ట్ అంటే నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, కోదాడ, ఇక్కడ చాలా తెలంగాణ స్టేట్ నుంచి వస్తున్నారు. సో ఇప్పుడు చాలా మందికి వైట్ అండ్ వైట్ అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. ఒకటి అసలు వైట్ వేస్తేనే మనం లీడర్లం అనేది ఒక లైన్ ఉన్నది కదా. ఎందుకంటే అందరు ఖద్దరు ధరించాల్సిందే. కొంతమంది ఎందుకు ధరించాలి? ఓన్లీ లీడరు నేనని చెప్పుకునే వాళ్ళు, లేకపోతే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎందుకు ధరించాలి? అందరూ వైట్ వేయాలి. సో కాబట్టి అట్లాంటి వాళ్ళకి ముఖ్యంగా ఇప్పుడు పోటీ ఉండాలి, నేను గ్రామంలో నేను లీడర్ అనిపించుకోవాలి అని వైట్ వేస్తూ ఉంటారు. వైట్ చాలా చాలా ఇదిగా ఉంటుంది, చాలా గర్వంగా అనిపిస్తుంది అది ధరించినప్పుడు. సో అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి షాప్స్ మీరు ఎంచుకోండి. మీరు ఆదిత్య బిర్లానో లేకపోతే లెనిన్ క్లబ్ ఇట్లాంటి వాటికి వెళ్ళడం అనేది చాలా కష్టం. అక్కడ పోతే వేలకు వేలు ఉంటుంది. ఎందుకంటే నేను మెయిన్ రోడ్ మీద నేను నా స్టోర్ పెట్టిన అనుకో, నేను కూడా ఎక్స్పెన్సివ్ అవుతాను. దాన్ని ఉద్దేశించి నేనంటే 1 kilometer దూరంలో నా 120 యాడ్స్ లో నా ఓన్ ప్రెమిసెస్ పెట్టడం జరిగింది. దాంట్లో చాలా రకాల ఏవైతే మార్కెట్ లో ప్రముఖ బ్రాండ్స్ ఉంటాయో ఆ బ్రాండ్స్, లైక్ గీజా కాటన్ లో కావాలా, మీకు గీజా కాటన్ లో కావాలంటే బరూచ్, మౌంటీ, సోక్తాస్, సమ్మాన్, రెడ్ అండ్ టైలర్, అందులో గీజా కాటన్ లో దొరుకుతుంది. మళ్ళీ హైమా అని
ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇప్పుడు మీరు వేసుకున్న షర్ట్ ఇది రింకిల్ ఫ్రీ అన్నట్లు. పెద్ద పెద్ద ప్రముఖులంతా ఇట్లాంటి ప్రిఫర్ చేస్తుంటారు అన్నట్లు. తర్వాత నేను సో ఇది మీ షాప్ కదా? అది మన షాప్. ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అదే అదే అది కాదన్న, ఇదేనా? కింది కింది ఇదే ఇది మీ ఇది కూడా కాదు. రియల్ టెక్స్టైల్స్ ఇది మీ షాప్. సో ఓకే, మనం ఏంటంటే మెయిన్ రోడ్ కి దూరంగా ఉన్న కాస్ట్ ఎంత అంటారు మరి జనాలు? ఇప్పుడు అదే అడుగుతున్నారు కింద. కాస్ట్ ఎట్లుంటది? కాస్ట్ అంటే మార్కెట్ రేట్ కంటే 40-50% తక్కువ ఉంటుంది. మళ్ళీ క్వాలిటీ కూడా అట్లనే ఉంటుంది. నేను మార్కెట్ రేట్లో అట్లా ఇట్లా నేను కాదు. నేనంటే దూరం ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే నేను ఒక 30 years ఇండస్ట్రీలో పనిచేసినట్లు. ఓకే, పనిచేసి ఇదైనా మనం రిటైర్డ్ అయినాం అనుకొని అక్కడ దూరంలో పెట్టడం జరిగింది అన్నట్టు. కంపెనీలు కాబట్టి వాళ్ళ బ్రాండే వాళ్ళకి ఎక్కువ కాస్ట్ ఉంటుంది వాళ్ళది. బ్రాండ్ మీరు కొంత లాభం చూసుకొని మీరు ఇచ్చేస్తారు. జాడు వాళ్ళ నుంచి హై లెవెల్ టాప్ లెవెల్ పొజిషన్ వరకు ఇవ్వాల్సి వస్తుంది అన్నట్టు. ఇక్కడ నేను మా మిస్సెస్ గారు తక్కువ మందితోటి ఇదంతా చేస్తున్నాం అన్నట్లు. ఇప్పుడు మీ షాప్ కి వస్తే అంత మెటీరియల్ అవైలబుల్ ఉందా? అవైలబుల్ ఉంది, వైట్ లో ఉంది. దీంతో పాటు అదర్ బ్రాండ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అన్ని బ్రాండ్స్ కూడా నేను ఇవ్వగలను అన్నట్లు. నేను ఎవరికి కాంపిటీషన్ కాదు, ఎవరికి ఇది కాదు, నా ఓన్ మార్కెటింగ్ సెగ్మెంట్ చేసుకుంటున్నాను అన్నట్లు. ఓకే, సో ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, 9866656616. సో మీకు కావాలనుకున్నప్పుడు వెళ్ళండి. నా పేరు చెప్తే మరి ఏమైనా డిస్కౌంట్ ఇస్తారేమో నాకు తెలియదు. ప్రత్యేక డిస్కౌంట్ మార్కెట్ రేట్ కంటే ఇస్తుంది. లినిన్కి ఎక్కువ రేటు పెట్టండి. లినిన్ ఎప్పుడైతే మీరు రేట్ తక్కువ అంటే క్వాలిటీలో ఇది చేస్తారు. నేను మటుకు అట్లా చేయను. నా దగ్గర ఉన్న స్టాండర్డ్ క్వాలిటీ నేను అలాగనే ఇస్తాను అన్నట్లు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 9866656616. సో ఆయన దగ్గరికి వెళ్తే ఈ క్లాత్ దొరుకుతుంది. టైలర్ కూడా అక్కడే ఉంటాడు. సో ఈ స్టిచ్చింగ్ కూడా ఆయన షాప్లో నేను కుట్టించిందే. సో పర్ఫెక్ట్ స్టిచ్చింగ్. మీరు దాదాపుగా మీరు ఒక 1 year 1.5 year నుంచి మీరు చేయడం జరుగుతుంది అన్నట్లు. మీరు వాడుతున్నారు కదా, మీ ఫీలింగ్ నాకు ఫీలింగ్ బెటర్ గా ఉన్నాం కాబట్టి మిమ్మల్ని పిలవడం జరిగింది. నాకే సరిగ్గా ఇవ్వలేకపోతే జనాలకి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను తెలంగాణ బిడ్డని, నేను బిజినెస్లో బాగా బిజినెస్ చేస్తాను. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో MBA అది చదువుకున్నాను. నేను 30 years వరకు పనిచేస్తాను ఇండస్ట్రీలో. వైట్ అండ్ వైట్ ఫ్యాబ్రిక్లో నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. అందరి బ్రాండ్స్ ఎందుకు ఇది చేయాలా, వేరే బ్రాండ్స్తో పాటు నా బ్రాండ్ ఎక్కువ ఇది చేయాలని నేను చూస్తున్నాను. మీరు అందరు సపోర్ట్ చేయండి. సో లొకేషన్ మీరు గూగుల్ మ్యాప్కి వెళ్ళి రియల్ టెక్స్టైల్స్ నాగోల్ అని కొడితే మీకు ఆ లొకేషన్ వస్తుంది. ఏమన్నా మాన్యువల్గా వెళ్ళాలంటే ఎక్కడ ఇది? అంటే ఉప్పల్ నుంచి నాగోల్కి వెళ్ళే దారి. ఉప్పల్ నుంచి నాగోల్ నుంచి దాదాపుగా 1/2 kilometer అట్లా లోపలికి ఉంటుంది. అక్కడ అన్ని సఫిషియంట్ సైన్ బోర్డ్స్ అవన్నీ ఉంటాయి అన్నట్లు. ఓకే, అంటే మన లొకేషన్ చెప్తే మనం ఫ్లైఓవర్ ఎక్కి మన లొకేషన్ అంటే శివాలయం రోడ్, పోలీస్ స్టేషన్ రోడ్, శివాలయం రోడ్ వచ్చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మన సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి అన్నట్లు. ఎందుకంటే ఇవన్నీ కాస్ట్ కంట్రోల్ చేయాలని మనం లోపల పెట్టినాం అంతే. ఇప్పుడు 60 ఎంత ఉంటుంది? 2 మీటర్లకు షర్ట్ అవుతుంది కదా? 2 మీటర్లు కదా, 1.6 కి పెద్ద పన్న 58 inch పన్న 1.6 కి ఒక షర్ట్ అవుతుంది. ఒక పెద్ద వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి కొద్దిగా ఎక్కువ అవుతుంది అన్నట్లు. అట్లా ఉంటుంది. ఒక 1200-1100 మంచి ప్యూర్ లినెన్ వస్తుంది అన్నట్లు. 1200 అట్లా వస్తుంది. ఇంకా తగ్గుతుంది అన్నట్లు. ఒక తాన్ తీసుకున్నారు అనుకోండి, తాన్ తీసుకుంటే నాకు వేస్టేజ్ ఉండదు. ఒక 16 మీటర్లో 10 షర్ట్లు అవుతాయి. మంచి మీలాంటి వాళ్ళకి 11 షర్ట్లు కూడా అవుతాయి అన్నట్లు. మా దగ్గర స్టిచ్చింగ్ అట్లా ఇస్తున్నారు. తర్వాత డిస్ట్రిక్ట్లలో డైరెక్ట్ బుకింగ్ చేసుకుంటున్నారు అన్నట్టు. అన్న నాకు 70 లీ కావాలా, రెగ్యులర్ కస్టమర్స్ వాళ్ళకి డైరెక్ట్ తెలంగాణ కార్గో వస్తుంది కదా, ఒక 150 రూపీస్ ఇస్తే మనం అది తెలంగాణలో మొత్తం వెళ్ళిపోతుంది. అది మొత్తం ప్యాక్ చేసి ఇచ్చేసి అట్లనే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అట్లనే తీసుకుంటున్నారు. ఓకే, సో 60 లీ కావాలా, 70 కావాలా, అది బ్రాండెడ్ వేసే వాళ్ళకి తెలుసు అన్నట్టు. నేను ఇండస్ట్రీలో పనిచేసాను కాబట్టి దాని రీడ్ పిక్ ఎక్కువ ఉండాలని. సో బెటర్ అంటే నార్మల్ ఏది బెటర్? నార్మల్ గా ఇండస్ట్రీ 125 ఎంత ఉంటుంది మీటర్? 125 దాదాపుగా. ఇప్పుడు మనం లినిన్ క్లబ్ లో వెళ్ళినాం అనుకోండి, లినిన్ క్లబ్ లో వెళ్తే దాదాపుగా 4800 మీటరా. లినిన్ క్లబ్ లో వెళ్తే ఆ రకంగా నేను అమ్మాల్సి వస్తుంది, నేను అమ్ముతున్నట్లు. అదే బర్గోయిన్ వెళ్ళిన అనుకో, అది కూడా ఆ రేటే వేయాలి. ఇప్పుడు నా దగ్గర 100 లీ అదే 125 లీ అవి ఉన్నాయి అనుకో, 2000 ఆ రేంజ్ లో ఉంటుంది. సగానికి సగం తక్కువ ఉంటుంది. అంటే
అంటే వాళ్ళకి బ్రాండెడ్ ఉన్నది, వాళ్ళు చాలా రోజుల నుంచి మార్కెట్లో ఉన్నారు కాబట్టి నేను విత్ స్టాండ్ కావాలి. అందు గురించి నేను మెయిన్ రోడ్ ఉంటే విత్ స్టాండ్ గాను పెద్ద పెద్ద మాల్స్ అవి తీసుకొని నేను మినిమం 2 lakhs ఉన్న వర్త్కి 2 lakhs రూపీస్ అవును నేను రెంట్ పే చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు నా ఓన్ ప్రెమిసెస్ ఉంది, నేను రెంట్ ఏం పే చేయని అవసరం లేదు. నేను ఆల్మోస్ట్ ఆల్ రిటైర్డ్ అయినా అనుకుంటున్నాను. నేను మంచి సర్వీస్ ఇస్తాను, మీరు నాకు కూడా సపోర్ట్ చేయండి. క్వాలిటీలో ప్రాబ్లం వస్తే నాది ఇది లినిన్ క్లబ్ ఏదో దానికి ఈక్వల్గా నేను ఇస్తున్నాను. యా సో ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది నేను యూజ్ చేస్తున్నా కాబట్టి తనని పిలవడం జరిగింది. సో పబ్లిక్ కూడా ఇది అవేర్నెస్, ఎందుకంటే మీరు ఆడ వేల రూపాయలు పెట్టే బదులు ఇక్కడ సగానికి సగం రేటు తగ్గుతున్నప్పుడు ఇవి వాడుకోవచ్చు కదా. ఒకసారి ప్రయత్నం చేయడంలో తప్పలేదు సార్, నచ్చకపోతే మనం తర్వాత నాకు నచ్చలేదని వదిలేయచ్చు. సో ఒక అవకాశం ఉంది, ప్రయత్నం చేయండి. వైట్ అండ్ వైట్ ధరించే వాళ్ళకి, ఇంకా ఏ బ్రాండ్స్ అయినా ధరించే వాళ్ళకి. సో ప్యాంట్ అండ్ షర్ట్కి సంబంధించిన అది అన్ని కూడా అందులో మనకి అవైలబుల్. రేమాండ్స్ షూటింగ్ కూడా ఉంది మన దగ్గర. ఓకే, రేమాండ్స్ లినిన్ కూడా కొద్దిగా ఉంది. తర్వాత మెజారిటీ ఏంటంటే 60 70 మీరు బర్గోయిన్ కలర్స్ లో వేస్తున్నారు. మీరు వేసే కలర్స్ అన్ని మన దగ్గర స్టిచ్చింగ్ చేసేవి. బర్గోనియం చాలా బాగుంటుంది అన్నట్టు. లినిన్ క్లబ్ కూడా అది రేట్ ఎక్కువ కాబట్టి మనం తక్కువ పెట్టినాము. బర్గోనియా మీరు రోజు వాడేది, బర్గోనియాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణలో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.